రైట్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతంగా అయితే పోలింగ్ జరుగుతూ ఉంది. కరీంనగర్లో తాజా పరిస్థితులు వివరించడానికి మా ప్రతినిధి భాస్కర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. భాస్కర్, ఇప్పటివరకు ఎంత శాతం మేర పోలింగ్ నమోదైంది? ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అక్షయ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చెదురుముదురు ఘటనలు మినహా అన్ని మున్సిపాలిటీల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని చెప్పవచ్చు. రెండు కార్పొరేషన్లు రామగుండం, కరీంనగర్ రెండు కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ శాతం అనేది తక్కువగా నమోదైంది. ఉదయం 11 గంటల వరకు చూసినట్టయితే కరీంనగర్లో 24%, రామగుండంలో 22, దాదాపు 23% పోలింగ్ అయితే నమోదైంది. అయితే రెండు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పోలింగ్ శాతం అయితే తక్కువగా ఉంది. మిగిలిన మున్సిపాలిటీలను కనుక చూసినట్టయితే మున్సిపాలిటీలు కాస్త గ్రామీణ నేపథ్యం, గ్రామీణ వాతావరణం ఉన్న మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున పోలింగ్ అయితే నమోదవుతుంది. కొన్ని మున్సిపాలిటీల్లో దాదాపు 40% పోలింగ్ మొదటి 2 గంటల్లోనే పోలింగ్ 40%, మొదటి 4 గంటల్లోనే 40% చేరుకుంది. మధ్యాహ్నం వరకు 40% అంటే అక్కడ భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లలో ఓటర్లు పూర్తిగా నగర వాతావరణం ఉన్న రామగుండం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, ఈ రెండు ఏరియాల్లో ఓటర్లు అయితే కాస్త బద్ధకంగానే ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే 25% ఓటింగ్ కూడా ఇప్పటివరకు నమోదు కాలేదు. అయితే ఓటర్లు సెలవు ఇచ్చినప్పటికీ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకు సెలవులు ఇచ్చినప్పటికీ కూడా ఓటింగ్కు పెద్దగా సుముఖత చూపట్లేదు. ఈ ప్రాంతాల్లో ఓటింగ్ అనేది చాలా తక్కువగా నమోదైందని చెప్పవచ్చు. అయితే మిగిలిన మున్సిపాలిటీలను కనుక చూసినట్టయితే హుస్నాబాద్, తర్వాత సుల్తానాబాద్, పెద్దపల్లి, మంతని, రాయికల్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, చొప్పదండి, సిరిసిల్ల, ఇలా మున్సిపాలిటీలను చూసుకుంటే కాస్త గ్రామీణ నేపథ్యం, వ్యవసాయ నేపథ్యం ఉన్న ఆ ఏరియాలో పోలింగ్ అయితే భారీగానే నమోదవుతుంది. ఉత్సాహంగానే ఓటర్లు అయితే పాల్గొంటున్నారు. మనం ఒకసారి కనుక జిల్లా వ్యాప్తంగా జరిగిన ఘటనలను పరిశీలించినట్టయితే కరీంనగర్లో ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఓ పార్టీకి చెందిన అభ్యర్థి డబ్బులు పంచుతున్నాడనే సమాచారంతో పోలీసులు తనిఖీ చేయగా అతని వద్ద ఒక 10,000 రూపాయలు దొరికినట్టున్నాయి. వాటికి సంబంధించి పోలీసులు అయితే వాటిని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని వాటి గురించి ఆరా తీసినట్టయితే సమాచారం ఉంది. మరోవైపు రాయికల్లో అభ్యర్థి పేరు తప్పుగా పడిందని చెప్పేసి అక్కడ ఒక ఆందోళన జరిగింది. అయితే అది కేవలం పోస్టర్ మీద రావడంలోనే వైఫల్యం ఉంది తప్ప బ్యాలెట్లో సరిగ్గానే ఉందని చెప్పేసి అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసి సమస్యను సద్దుమణిగేలా చూశారని చెప్పవచ్చు అక్షయ. మరోవైపు ఎంఐఎంకు కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జగిత్యాల్లో కాస్త ఉద్రిక్త వాతావరణం ఉంది. పోలీసుల జోక్యంతో అది తగ్గిందని చెప్పవచ్చు. వేములవాడలో కూడా బీజేపీకి బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రతాప రామకృష్ణ తర్వాత ఈ పోలీసుల మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు సరిగ్గా వివరించట్లేదు అని చెప్పేసి ఒక వాగ్వాదం, ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేయడంతో పోలీసులు జోక్యం చేసుకుని సమస్యను సద్దుమణిగేలా చేశారని చెప్పవచ్చు. మొత్తంగా ఓవరాల్గా చూసినట్టయితే అన్ని మున్సిపాలిటీల్లో కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా సాగుతూ ఉన్నది. చెదురుమదురు ఘటనల మీద పోలింగ్ అయితే ప్రశాంతంగా సాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే రాజకీయ నాయకులు అందరూ కూడా, ఇటు బండి సంజయ్ కావచ్చు, ఇటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనాలి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని ఇప్పటికైతే ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అక్షయ్. ఓకే భాస్కర్.